హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము చికెన్ మొగలై ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఇది కేజీ చికెన్. దీన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకే మిరియాల పొడి, ఉప్పు వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక అర్ధగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి నూనె వేసుకోవాలి. తర్వాత 3 మీడియం సైజ్డ్ ఆనియన్స్ని పేస్ట్ వేసుకొని అది బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి, అలాగే గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత ఇందులోకి మనము టొమాటో ప్యూరీ వేసుకోవాలి. ఈ టొమాటోస్ని తీసుకొని అవి ఉడికించి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ ప్యూరీని ఇప్పుడు మనం ఇందులోకి వేసుకోవాలి. ఇది కూడా బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనము కాజు పేస్ట్, అలాగే పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి. ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం నీళ్ళు కూడా పోయాలి. ఇలా నీళ్ళు పోసిన తర్వాత ఇది మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికించిన తర్వాత ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించాలి.
ఇప్పుడు ఆఖరిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే చికెన్ మొగలై రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.